వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక పక్క పాకిస్తాన్, మరో పక్క చైనా. ఈ పక్క, ఆ పక్క ఇద్దరు శత్రువులు కలిపి, చేతులు కలిపి భారతదేశాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలా అని ప్రతి క్షణం ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికా వంటి దేశాలు ఈ 2 దేశాల్ని పాకిస్తాన్‌ని చేతిలో పెట్టుకొని గేమ్ మొదలుపెడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశానికున్న ఏకైక మార్గం సొంతంగా శక్తిమంతంగా మారటం. ఈ శక్తిమంతంగా మారాలి అంటే మన ఆయుధ సంపద పెరగాలి. మన బార్డర్‌లు సురక్షితంగా ఉండాలి. అందుకనే ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ముఖ్యంగా డిఫెన్స్‌కి నిధుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టిని సారించింది. అసలు ఎందుకు ఈ పరిస్థితుల్లో డిఫెన్స్‌కి నిధుల కేటాయింపు వెలుపున అసలు అర్థమేంటి? ఎందుకు కేటాయించారు? ఈ డిఫెన్స్‌కి నిధులు కేటాయించడం వల్ల కలిగే లాభాలేంటి? ఈ అంశాలన్నిటిని మనతో చర్చించడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అట్లాగే ఆర్థికవేత్త డాక్టర్ చిత్తిరి కృష్ణారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. కృష్ణారెడ్డి గారిని అడిగి మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. చాలా స్పష్టంగా ఇవాళ మన ఆర్థిక మంత్రి సీతారామన్ మాటల్లో డిఫెన్స్ నిధుల పెంపు ఊహించని విధంగా ఉంది గతంతో పోలిస్తే. ఆమె 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. మనం చూసాం. అట్ ది సేమ్ టైమ్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా డిఫెన్స్‌కి నిధులు పెంచారు. ఇవన్నీ చూస్తుంటే అనుకోవచ్చండి 2 శత్రు దేశాల నుంచి పోనీ ముందే కనిపెట్టారు, లేకపోతే జాగ్రత్త పడుతున్నారు అనుకోవచ్చా? 100% అనుకోవచ్చండి. ఎందుకంటే భారత ప్రభుత్వం మీరన్నట్టుగా ముందు చూపుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అది డిజిటల్ ఎడ్యుకేషన్ అయితే ఏంటి, డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ దగ్గర నుంచి రక్షణ విధానంలో కూడా మన సొంతంగా బ్రహ్మోస్ మనం తయారు చేసుకున్న ష రక్షణాత్మకమైనటువంటి విధానంలో కావచ్చు, S-400 లాంటివి రష్యా నుంచి కొనుగోలు చేయడం కావచ్చు, రక్షణ విషయంలో రష్యాతో అత్యంత సన్నిహితంగా వెలుగుతూ రష్యా నుంచి అనేక ఆయుధాలు, అత్యాధునిక ఆయుధాలను తీసుకొని మనకు అది S-400 కూడా ఒక బ్రహ్మాస్త్రంగా ఆ! ఆపరేషన్ సింధూర్‌లో మనకు స్పష్టంగా. కనిపించింది. ఎందుకంటే అటువైపు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలను పాకిస్తాన్ వాడింది. ఇటువైపు నుంచి మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 మన సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో చేసుకున్నటువంటి వాటిని కూడా మనం వాడాం. రఫేల్ కావచ్చు, మిగతా అన్ని రకాల వెపన్స్ విషయంలో కూడా చాలా బలంగా, ధీటుగా ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతోంది. కాబట్టి ఖచ్చితంగా అమెరికా తీసుకుంటున్నటువంటి అమెరికా మేక్ ఇన్ గ్రేట్ అనే ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, తన యొక్క స్వార్థపూరిత ఆక్రమణలు మనకు నిన్నగాక మొన్న చూసాం. గ్రీన్ ల్యాండ్‌లో కూడా అక్కడ కూడా ఆక్రమించుకోవాలి. అక్కడ కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సహజ వనరుల అన్ని దోచుకోవాలనేటువంటి కుట్రకోణంలో జనాభాది 57,000తో వచ్చిన దేశం అయినప్పటికి కూడా విస్తీర్ణంగా చాలా పెద్దది. కోల్డ్ కంట్రీ. కాబట్టి అక్కడున్నటి వాటిని గ్రాబ్ చేయడానికి అమెరికా ఒక దేశం తర్వాత ఒక దేశంతో ఈ రకంగానే మనం గతంలో కూడా చూసాం. ఇరాన్ పైన కానీ, అటు పాలస్తీనా, ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు, ఇలా ప్రతి దేశం పైన తన యొక్క ఉక్రెయిన్ విషయంలో కావచ్చు, ఇట్లా ప్రతి దేశంలో ఎక్కడైతే న్యాచురల్‌గా రిసోర్సెస్ ఉంటాయో, ఆ దేశాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ వాటిని ఎదిరించేది, వాటిని ప్రశ్నించే దేశాల పైన గన్ను ఎక్కుపెట్టినట్టు చూస్తున్నాం. మనం రష్యాతో ఎప్పుడైతే అమెరికా వాణిజ్యాన్ని, వ్యాపారాన్ని తగ్గించుకోవాలని చెప్పినా వినకపోవడంతోనే ఒక రకంగా పాకిస్తాన్‌కి ఆజ్యం పోసి, పాకిస్తాన్ యొక్క సైన్యాధ్యక్షుడు అమెరికా గడ్డపైన కూర్చొని భారత్ వ్యతిరేక ప్రకటన చేసే దుస్సాహసం చేసినటువంటి ఘటనలన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి భారత్ చాలా స్పష్టంగా ఎవరిపైన కొంత అది రష్యాతో అయినా, అమెరికాతోనైనా కొంత మేరకు ఆధారపడవచ్చు గానీ, స్వశక్తితో కూడుకున్న దేశీయంగా రక్షణ విధానంలో మార్పులు తీసుకొచ్చే విధంగా కృషి చేయడం కోసం పరిశోధనలు, రక్షణ రంగంలో అత్యాధునిక పరిశోధనలు చేయడానికి, ఆ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి కీలక ఈ 2026 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ని మనం చూడవచ్చు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతోనే దేశ రక్షణ రంగాన్నిలో సరికొత్త పుంతలు తొక్కించడానికి ఈ బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రంగాలలో రక్షణ బడ్జెట్ కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే ఉందని మనం భావించవచ్చు. అంటే ఇప్పుడు ఆయుధాల తయారీ విషయంలో కావచ్చు, మెర్సిడీస్ వెపన్స్ విషయంలో కావచ్చు, మిస్సైల్స్ విషయంలో కావచ్చు, చైనా కొత్త ప్రపంచంలో చాలా ఫాస్ట్‌గా కనిపిస్తోందని చెప్తున్నారు. అందుకని అమెరికా చాలా శక్తివంతమైన దేశం, శక్తివంతమైన ఆయుధ సంపత్తి కలిగిన దేశం. చైనా, పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే ఈ కొన్ని ఏదైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో వాటన్నిటికి సప్లై చేసే పని చేస్తుంది. పాకిస్తాన్ కూడా ఒక సేల్స్‌మెన్‌గా వాడుకుంటుంది. ఈ పరిస్థితుల్లో చైనా లాంటి దేశాన్ని ఎదుర్కొనే శక్తిని సాధించాలంటే ఈ బడ్జెట్ సరిపోతుందనుకోవచ్చా? ఇదొక బేసిక్ స్టెప్ కాదు. మీరు కరెక్ట్‌గా చెప్పారు. చైనా చాలా వేగంగా, పవర్‌ఫుల్‌గా ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. మనం ఇలా ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థ దగ్గరికి చేరుకుంటున్న దశలో ఉన్నప్పటికి కూడా, ప్రధానంగా మనకు కనపడుతుంది ఏంటంటే, సైజ్‌లో చైనా చాలా పెద్దది. ఓకే. చైనాని మనం ఎదుర్కోవాలి, చైనా దేశం
ఆ స్థాయికి ఆర్థిక స్థాయికి వెళ్ళాలంటే మనం ఇంకా చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చైనాకు అక్కడ పనిచేసే మానవ వనరులు గావచ్చు, అక్కడ ఉండేటువంటి నైపుణ్యం గావచ్చు, టెక్నాలజీ గావచ్చు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌గా ఉన్నారు. కాబట్టి అలాంటి దశలో భారత ప్రభుత్వం ఒక కీలకమైన స్టెప్‌గా భావించవచ్చు. ఓకే. చైనాను అధిగమించే స్థాయి కాకపోయినా, ఆ దిశగా వెళ్ళే క్రమంలో ఈ సంవత్సరం యొక్క బడ్జెటు మరొక కీలకమైన మైలురాయిగా మనం చూడవచ్చు. భారతదేశం ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజిక్‌గా ఒక ముందు చూపుతోనే కార్యక్రమం చేస్తుంది కాబట్టి, ఇవాళ చైనా ప్రపంచ దేశాలలో అగ్రగామిగా అమెరికాను దాటేసి వెళ్ళాలనే స్థాయికి వెళ్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఇవాళ భారత్ దాంట్లో ఒక కీలక మెట్టు వేసినట్టుగా మనం భావించవచ్చు. అంటే డిఫెన్స్‌కి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం వల్ల, అంటే పాకిస్తాన్‌కి ఒక వార్నింగ్ ఇచ్చినట్టయింది. ఇస్లామాబాద్‌కి అట్ ది సేమ్ టైమ్ చైనా బీజింగ్‌కి ఒక వార్నింగ్ ఇచ్చినట్టయిందనే చర్చ కూడా నడుస్తుంది. ఇందులో దీన్ని నిజం అనుకోవచ్చా? మీరన్నట్టు ఈ 2 దేశాలతో పాటు అమెరికా కూడా వార్నింగ్ ఇచ్చినట్టే. ఓకే. ఎందుకంటే ఎందుకంటే అమెరికా మొదటి నుంచి మేము ఆయుధాలు మేము సమకూరుస్తాం. మీ దేశంతో మైత్రి చేసుకో కూడా చర్చ. చర్చలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఓకే. భారత్ అత్యంత కీలకంగా రక్షణ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఇవాళ నిన్నగాక మొన్న మనం యూరోపియన్ యూనియన్‌తో ఏదైతే ఒప్పందం చేసుకున్నామో, ఎఫ్‌టీఏ చేసుకున్నామో, అక్కడ దాంతో మనకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చే అంశం ఒకటైతే, ఓకే. ఇవాళ రెండో వైపు భారతదేశం రక్షణ రంగానికి అత్యధిక కేటాయింపులు కేటాయించడంతో భారతదేశం స్వయం సమృద్ధిగా నిలబడే అవకాశం ఉంది. కాబట్టి భారత్‌తో ఆచితూచి వ్యవహరించాలనేటువంటి దృక్పథం ఎఫ్‌టీఏస్ భారత్‌తో కూడా అమెరికా చేసుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ కూడా ఖచ్చితంగా ఒక ఆశాకిరణంగా వారికి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఆబ్వియస్‌గా చైనా, పాకిస్తాన్‌కైతే మనం దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా చిన్న దేశం. ఏ రకంగా కూడా మనతో పోటీ పడి మనతోని ఎదుర్కొనే శక్తి గాని, సామర్థ్యం గాని లేదు. భారత్ సర్వజనులు సుఖినోభవత్ అనే డైలాగ్‌లో అడుగు వేసి ఆపరేషన్ సింధూర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా అనిపించింది. భారతదేశం అంతా కూడా పాకిస్తాన్‌ని పైన యుద్ధం ప్రకటించాలని కోరుకున్నప్పటికి కూడా భారత నాయకత్వం మాత్రం లేదు. మన భారతదేశ విధానం అది కాదు. మనం భారతదేశం ఆచితూచి అవసరమైన సందర్భంలో వేద్దాం. ఖచ్చితంగా శత్రువుల్లో కూడా మార్పును ఆశిస్తూ కోరుకున్నటువంటి దేశం కాబట్టి ఖచ్చితంగా వారికి కూడా ఇది ఒక యుద్ధం. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత్ ఒక పటిష్టమైన, బలమైన ఆర్థిక దేశమే కాకుండా రక్షణ రంగంలో తాను తీసుకున్న చొరవను కూడా ఖచ్చితంగా గుణపాఠం అవుతుంది. కాకపోతే మనం అంటాం కదా, మూర్ఖులకి ఎంత బడలి ఎదిగినా కూడా ఒక పిచ్చోడి చేతులు రాయిలాగా 2 అణ్వాయుధాలు చేతబట్టుకొని వాడుకున్నటువంటి ధైర్యం అణ్వాయుధాలు. దొంగచాటుకు వచ్చి కాల్చేపరిగా నేరుగా వచ్చి ఎదురుపెట్టి కాల్చేంతటి దమ్ము ధైర్యం గాని అక్కడి దేశంలో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రక్షణ రంగం నిధులను చూసినప్పుడు పాకిస్తాన్ మరింత బెంబేలెత్తే అవకాశం కూడా ఉంది. ఇక్కడ రష్యాతో మొన్న పుతిన్ ఇండియాకొచ్చినప్పుడు డిసెంబర్‌లో పుతిన్ ఇండియాకొచ్చారు. ఇండియాకొచ్చినప్పుడు కొన్ని ఈ ఆయుధాలకు సంబంధించిన అత్యాధునిక ఆయుధాలకు సంబంధించి ఒక చర్చ ఒప్పందం కూడా జరిగింది. ఇప్పుడు ఈ కేటాయించిన బడ్జెట్‌లో రష్యాకి ఒకవేళ ఫేవర్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇటొచ్చి. రష్యా అమెరికా ఏడిపోతది కదా! అబ్సల్యూట్‌లీ ఇండియా యొక్క సంబంధాలు మరింత బలోపేతం అవడానికి ఆస్కారం ఉంది. మనకు కూడా ఏందంటే రష్యా నుంచి ఆశిస్తుంది కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. చేసుకోవడం. బ్రహ్మోస్‌ని కలిసి నిర్మించాలి. కలిసి నిర్మించాలి. బ్రహ్మోస్‌ని కావచ్చు. మనం ఇంకా బలంగా ఎదగాలనేటువంటి కోరిక బలంగా ఉంది కాబట్టి ఈ నిధులు, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా రష్యాకు బలాన్ని చేకూర్చేవి. రష్యాతో మన మైత్రి మరింత బలపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనతో రక్షణ ఒప్పందాలు అత్యధికంగా ఉన్న దేశం కూడా రష్యా కాబట్టి మనం ఇక్కడ నిధులు ఎక్కువగా కేటాయించినప్పుడు ఇక్కడ పరిశోధనలు చేయడానికి గాని, దానికి సంబంధించినవి కాబట్టి రష్యా ఖచ్చితంగా భారత్ చేసేటువంటి కేటాయింపులతో మరింత బలపడే అవకాశం. అంటే ఇదొక వ్యూహాత్మకమైన అడుగు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాల దృష్టిలో చూస్తే. ఎందుకంటే ఫ్రాన్స్‌తో అమెరికాకి విభేదాలొచ్చినాయి. అదొక డిస్కషన్ జరుగుతుంది. కెనడాతో విభేదాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళతో మనకు మైత్రి కనిపిస్తుంది. కెనడాతో కొంత విభేదాలు ఉన్నప్పటికీ మారిన ప్రభుత్వం తర్వాత కొంత పాజిటివ్ కనిపిస్తుంది. ఫ్రాన్స్‌తో మనకు ఈ రక్షణ ఒప్పందాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదంతా కొంత పాజిటివ్ వెదర్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఇండియాకి. ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే రష్యా తర్వాత మనకు అత్యంత ముఖ్యమైనటువంటి దేశం కూడా ఫ్రాన్స్ రక్షణ విషయానికొచ్చినప్పుడు. కాబట్టి భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఖచ్చితంగా ఈ భారత్ అన్ని దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ ఏ రకంగా తన దేశం యొక్క ప్రయోజనాలు కాపాడుకోవాలి. ప్రపంచ దేశాల్లో భారత్ కూడా ఒక విలువైన, ఒక ప్రముఖమైన శక్తిగా నిలవడానికి చేస్తున్న కృషికి ఇదొక మీరన్నట్టుగా ఒక స్ట్రాటజిక్ మూవే. భారత్ ఈ ఈ చాలా కాలం నుంచి కూడా శత్రువులు తానే చెప్పకుండా చేసేటువంటి కార్యక్రమం లాగానే చేస్తుంది కాబట్టి ఇది కూడా ఆ దిశగానే మనం చూడాల్సిన అవసరం. మొత్తానికి రక్షణ రంగానికి నిధుల కేటాయింపు అనేది ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక ప్రత్యేక
ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చినట్టుగా కూడా మనం భావించొచ్చని చెప్తున్నారు విశ్వనాథ్ గారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. అని సార్.